పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని ఫ్రూట్స్ మండలి ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సర్వ మతాల సారాంశం ఒకటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా అలాగే రాయచోటి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఆ రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త పథకాలను కూడా తీసుకొచ్చేదానికి ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రంజాన్ పండుగ ఈరోజు రాష్ట్రంలోనైతేనే మన నియోజకవర్గంలో కూడా జరుపుకుంటున్నాం. ఏ ప్రభుత్వం చేయలేని ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు మైనార్టీ సోదరులంతా బాగుండాలని చెప్పి రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వమే ఈ విందుకు రాయచోట్లో ఉన్న మైనార్టీ ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా పిలుపును మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ సోదరులు అలాగే హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మన జిల్లా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి ఈ ప్రభుత్వం ద్వారా మన ముఖ్యమంత్రి ద్వారా ఎన్నో పథకాలు ప్రజలకు తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సహకరించిన జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పోలీస్ సిబ్బంది అలాగే ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ మా ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముస్లిం సోదరులందరికీ కూడా ప్రభుత్వం తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రభుత్వం తరపున ముస్లింలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది అందరి తరపున. సో ఈరోజు మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి రంజాన్ మాసంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని, ముఖ్యంగా కూడా మైనారిటీల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ విందుని మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇఫ్తార్ విందు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. చాలామంది పాల్గొని చాలా ఉల్లాసంగా పండగ వాతావరణంలా ఉంది. ఇట్లాగే మరియు ఇదే విధంగా గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టాలని కోరుకుంటూ ప్రజలకి ధన్యవాదాలు మరియు రంజాన్ శుభాకాంక్షలు.